ఆ అమ్మ అక్క ఇద్దరు ఫైర్ బ్రాండ్సే. ఒక అక్క గులాబీ పెద్దగా శాసన మండలిలో కొనసాగుతున్నారు. అమ్మ త్వరలో మండలిలోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పుడు అర్థమైందా ఆ ఇద్దరు ఎవరు? ఎస్, కవితక్క, రాములమ్మ. ఇక ఊహించుకోండి మండలి సమావేశాలు ఎలా కొనసాగుతాయో. తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీగా అడుగు పెట్టబోతున్నారు విజయశాంతి అలియాస్ రాములమ్మ. అసలు చర్చలో లేకుండానే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా లక్కీ ఛాన్స్ కొట్టేశారు విజయశాంతి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి పేరును ప్రకటించింది అధిష్టానం. ఆమె గెలుపు లాంఛనమే. అయితే రాములమ్మ పెద్దల సభకు వెళ్లడంపై తెలంగాణలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాములమ్మ రాకతో పెద్దల సభలో కాంగ్రెస్ తరపున గళమెత్తేందుకు బలమైన గొంతుకు దొరికినట్టయిందంటున్నారు హస్తం పార్టీ నేతలు. శాసన మండలిలో ప్రతిపక్షం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్నారు. విపక్షంగా బలమైన వాదనలు వినిపిస్తున్నారు కవిత. గత శాసన మండలి సమావేశాల్లో కులగణనపై సర్కార్ను ఇరుకున పెట్టారు. కాంగ్రెస్ తరపున మంత్రులు సమాధానం ఇస్తున్నప్పటికీ మండలి సమావేశాలు అంత ఇంట్రెస్టింగ్ గా జరగడం లేదన్న వాదన వినిపించింది. ఇప్పుడు శాసన మండలికి రాములమ్మ వెళ్తున్నారు. తెలంగాణ ఉద్యమ నేతగా, పార్లమెంటులో ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడిన ఎంపీగా విజయశాంతికి పేరుంది. బీఆర్ఎస్ లో కూడా పనిచేశారు విజయశాంతి. బీఆర్ఎస్ గుట్టు తెలిసిన నేతగా ఆ పార్టీకి మండలిలో రాములమ్మ చెక్ పెడతారంటున్నారు కాంగ్రెస్ నేతలు. బీఆర్ఎస్ నుంచి కవితక్క, కాంగ్రెస్ నుంచి రాములమ్మ ఉండటంతో ఇక పెద్దల సభలో టగ్ ఆఫ్ వార్ తప్పదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అక్కలిద్దరి మధ్య అసలైన వార్ ఎలా ఉంటుందో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే మరి.